రెండుసార్లు లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచేందుకు 5 న్యాయాల పేరుతో 25 హామీలను ప్రకటించింది. కేంద్రంలోని భాజపా పాలనలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకే న్యాయ్ పేరుతో గ్యారంటీలను అమలు చేస్తామని చెబుతోంది. దేశంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా 5 న్యాయాలను, వాటిలో సమగ్రమైన హామీలను చేర్చింది. కర్ణాటక, తెలంగాణలో అధికారం కట్టబెట్టిన ఉచిత హామీలు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు కలిసి వస్తాయా? ఆర్థికపరమైన అంశాలతో ముడిపడిన హామీలు ఏ వర్గాలను మెప్పిస్తాయి? కాంగ్రెస్ గ్యారెంటీలు ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి? సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలిచి జోరు మీదున్న భారతీయ జనతా పార్టీని నిలువరించేందుకు కాంగ్రెస్ న్యాయ్ హామీల అస్త్రాన్ని ఎంచుకుంది. దేశంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా 5 న్యాయాలు, వాటిలో 25 హామీలు పొందుపరిచి ప్రజల ముందుంచింది. ఈ హామీలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా అనే సందేహాలున్నప్పటికీ వీటి రూపకల్పనలో హస్తం పార్టీ గట్టి వ్యూహాన్ని అమలు చేసింది. అభ్యర్థుల గెలుపోటమును నిర్ణయించే వర్గాలను లక్ష్యంగా చేసుకునే హామీలను గుప్పించింది. కుల ఆధారిత ఓట్ల రాజకీయాలు ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ అంశంపైనే హస్తం పార్టీ మొదటగా దృష్టి పెట్టింది. బలహీన వర్గాల ఓట్లే లక్ష్యంగా హిస్సేదారీ న్యాయ్ను కాంగ్రెస్ ప్రకటించింది. అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలకు 5 హామీలు ఇచ్చింది. గింటీ కరో పేరుతో సామాజిక, ఆర్థిక కులగణన చేపడతామని తొలి హామీగా పేర్కొంది. ఆరక్షణ్ కా హక్ పేరుతో రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని రెండో హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద ప్రత్యేక బడ్జెట్ కేటాయించి జనాభాను బట్టి ఆయా వర్గాలకు అమలు చేస్తామని మూడో హామీగా పేర్కొంది. జల్, జంగిల్, జమీన్ కా కానూనీ హక్ పేరుతో అటవీ హక్కుల చట్టం కింద చేసుకున్న అభ్యర్థులను ఏడాదిలో పరిష్కరిస్తామని నాలుగో హామీ ఇచ్చింది. ఎస్టీలు ఎక్కువగా ఉన్న ఆవాసాలను షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటిస్తామంటూ అప్నీ ధర్తీ అప్నా రాజ్ పేరుతో 5వ హామీ ఇచ్చింది. దేశంలో ఈబీసీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అందుకు తగినట్లు వారికి రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు అందడం లేదని చెబుతున్న కాంగ్రెస్ ఓబీసీల ఓట్లే లక్ష్యంగా కులగణన హామీ ఇచ్చింది. తద్వారా ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ హామీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువత ఓట్లు ఎటుపడితే గెలుపు కూడా అటే ఉంటుంది. ఈ నేపథ్యంలో యువతను ఆకట్టుకునేలా యువ న్యాయ పేరుతో 5 హామీలను ఇచ్చింది. భర్తీ భరోసా పేరుతో తొలి గ్యారంటీ కింద జాబ్ క్యాలెండర్ ప్రకటించి 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొంది. పెహలీ నౌకరీ పక్కీ పేరుతో చదువుకున్న యువతకు ఏడాది అప్రెంటిషిప్ కింద నెలకు 8,500 చొప్పున అందిస్తామని రెండో హామీ ఇచ్చింది. పేపర్ లీక్ ను అడ్డుకునేందుకు చట్టం తెస్తామని పేపర్ లీక్సే ముక్తి పేరుతో మూడో హామీ ప్రకటించింది. గిగ్ ఎకానమీ మే సామాజిక సురక్ష పేరుతో యువతకు 4 హామీ ఇచ్చిన కాంగ్రెస్ కాంట్రాక్టు ఉద్యోగులకు చక్కటి పని వాతావరణం, సామాజిక భద్రత కల్పిస్తామని పేర్కొంది. యువతకు 5,000 కోట్లతో స్టార్టప్ నిధిని ఏర్పాటు చేస్తామని యువ రోషిని పేరుతో 5వ హామీగా పేర్కొంది. తద్వారా ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దేశంలో అత్యధిక శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం కోసం కిసాన్ న్యాయ్ పేరుతో రైతులకు 5 హామీలను హస్తం పార్టీ ప్రకటించింది. సహీ దామ్ పేరుతో స్వామినాథన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర చట్టం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కర్జా మాఫీ ఆయోగ్ పేరుతో రైతు రుణాల మాఫీకి కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు రెండో హామీగా పొందుపరిచింది. బీమా భుగతాన్ కా సీదా ట్రాన్స్ఫర్ పేరుతో పంట నష్టపోయిన 30 రోజుల్లోపు గ్యారంటీగా పంటల బీమాను అందిస్తామని మరో హామీ ఇచ్చింది. సహీ ఆయత్ నిర్యాత్ నీతి పేరుతో రైతులకు లబ్ధి చేకూర్చేలా స్థిరమైన ఎగుమతి, దిగుమతుల పాలసీని రూపొందిస్తామని కాంగ్రెస్ వివరించింది. జీఎస్టీ ముక్త్ ఖేతీ పేరుతో వ్యవసాయంలో ఉపయోగించే వస్తువులపై జీఎస్టీని రద్దు చేస్తామని పేర్కొంది. కనీస మద్దతు ధర చట్టంపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ వారి డిమాండ్లు నెరవేరుస్తామని కిసాన్ న్యాయ్ ద్వారా వివరించింది. కార్మిక వర్గాన్ని ఆకర్షించేందుకు శ్రామిక్ న్యాయం పేరుతో 5 హామీలు ప్రకటించింది. స్వాస్థ్య అధికార్ పేరుతో కార్మికులకు యూనివర్సల్ హెల్త్ కేర్ కింద అవసరమైన రోగ నిర్ధారణలు, మందులు, చికిత్సలు, శస్త్రచికిత్సలు ఉచితంగా అందిస్తామని పేర్కొంది. శ్రమకా సమ్మాన్ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులు సహా శ్రామికులందరికీ జాతీయ కనీస వేతనం రోజుకు 400 రూపాయలు అమలు చేస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. సహరీ రోజ్గార్ గ్యారంటీ కింద పట్టణ ప్రాంతాలకు పట్టణ ఉపాధి హామీ చట్టం చేస్తామని పేర్కొంది. సామాజిక సురక్ష పేరుతో 4వ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అసంఘటిత రంగ కార్మికులకు జీవిత, ప్రమాద బీమా కల్పిస్తామని పేర్కొంది. సురక్షిత రోజ్గార్ పేరుతో ప్రభుత్వ ప్రధాన పనుల్లో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. తద్వారా దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న కార్మిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది.
ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలను మార్చే శక్తి మహిళలకు ఉందనే నమ్మకంతో నారీ న్యాయ్ పేరుతో మహిళలకు సైతం 5 హామీలను హస్తం పార్టీ ప్రకటించింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళ ఖాతాలోకి ఏటా ₹1,00,000 నగదును నేరుగా బదిలీ చేస్తామని అతిపెద్ద హామీనిచ్చింది. ఆది ఆబాది పూరా హక్ పేరుతో కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో 50% మహిళలకు రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు పేర్కొంది. శక్తి కా సమ్మాన్ పేరుతో ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాల్లో విధులు నిర్వహించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం వాటా రెట్టింపు చేస్తామని తెలిపింది. అధికార్ మైత్రి పేరుతో న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి వారికి సాధికారత కల్పించేందుకు ప్రతి పంచాయతీలో అధికార్ మైత్రి పేరిట నోడల్ అధికారిని నియమిస్తామని పేర్కొంది. సావిత్రిబాయి పూలే హాస్టళ్ల పేరుతో ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టళ్ల సంఖ్య రెట్టింపు చేస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. దాదాపు ఇలాంటి హామీలతోనే 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ గట్టెక్కుతామని భావిస్తోంది. ఇటీవల ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో ఈ హామీలు పెద్ద ఫలితాన్నివ్వని నేపథ్యంలో ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గుతారా అనేది వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో ప్రజలకు 5 గ్యారంటీలు ఇచ్చి విజయం సాధించినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారంటీలు ఇచ్చి విజయం సాధించినట్లుగానే దేశవ్యాప్తంగా ప్రజల మెప్పు పొంది దేశవ్యాప్తంగా జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ఈ పంచ న్యాయాలను తన మేనిఫెస్టో ద్వారా ముందుకు తీసుకుని వస్తున్నట్లుగా కనపడుతుంది. ఈ మేనిఫెస్టోలో రైతులను, మహిళలను, యువకులను, నిరుద్యోగులను ఆకర్షించేటటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి పథకాలు తీసుకొస్తుంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు భారతీయ జనతా పార్టీని తన మేనిఫెస్టో తోటి నిలువరించగలుగుతుంది, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో తోటి ఏ విధంగా రాబోయేటటువంటి 18వ లోక్సభ ఎన్నికల్లో జయకేతనం ఎగరబోతుంది అనేది ఫలితాల వరకు వేచి చూడాల్సినటువంటిదే. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అత్యధికం ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినవి. వాటిని నిర్ణీత కాల పరిమితిలోగా అమలు చేయడం సవాళ్లతో కూడుకున్న పని. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న భాజపా సైతం అనేక హామీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హామీలిచ్చి ఎన్నికల్లో గట్టెక్కేద్దామనుకుంటే అంత సులభం కాదని, ప్రజలు అన్ని అంశాలను బేరీజు వేసుకుంటారని మరికొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఏ ప్రభుత్వమైనాలే కానీ అధికారంలోకి వచ్చే ముందు తమ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు హామీలు ఇవ్వటం అనేటువంటిది చాలా ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్నటువంటి అంశం. కానీ ఆ వాగ్దానాల అమలు పరిచినటువంటి తీరుతెన్నుల మీద ప్రజల్లో ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాల యొక్క అమలు తీరుతెన్నుల మీద ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పట్ల ఎలా వ్యవహరించాలనేటువంటిది నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ ఇంతకుముందు వాగ్దానాలు చేసింది, రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నది. బీజేపీ 10 ఏళ్ల కిందటనే వాగ్దానాలు చేసింది, వాటిని ఏవి నిలబెట్టుకున్నది అనేటువంటిది కూడా ప్రజల ముందు ఉంటుంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది. 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. అది యువతలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నింటినీ కూడా చిత్తశుద్ధితోటి అమలు జరపకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో దాని చేదు ఫలితాలని కాంగ్రెస్ చవి చూడక తప్పదు. వాగ్దానాల అమలు, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా ఉచితాలు చేసి వాగ్దానాలు ఎన్నికల్లో ఓడ దాటేంత వరకు వాగ్దానాలు చేస్తాం, మేము అమలు చేయమని చెప్పేసారంటే ఊరుకునే ప్రసక్తి ఉండదు. సార్వత్రిక ఎన్నికలు జాతీయ కోణంలో జరుగుతాయి కాబట్టి ఒక ఉచితాలతోనే గెలుపు కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి, రక్షణ, భద్రతతో కలిపే సంక్షేమాన్ని ప్రజలు చూసే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.